అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 316 హర్ష కిడ్నాప్. ఇక స్టోరీకి వెళ్తే, మా మధ్య ఏం నడుస్తుందో చెప్పమంటావా అని అడిగిన హర్షకు, చెప్పమనే కదా అంటున్నాను, అసలే ఆచు తట్టుకోలేక చస్తున్నాను, తొందరగా చెప్పు బాబు అని విసుక్కున్నాడు మోహిత్. అయితే చెప్పేస్తున్నాను విను. మా మధ్య ఫాగ్ నడుస్తుంది అని 32 పళ్ళు బయటపెట్టి మరి చెప్పి, ఓకే నీకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది కదా, ఇక బయలుదేరు అని నిర్మోహమాటంగా చెప్పాడు హర్ష. అతని వైపు యథాదిగా చూస్తూ, ఏంటి సెటైరా, నాతో పెట్టుకుంటే రిటైర్ అయిపోతావు, జాగ్రత్త, నువ్వు చెప్పకపోతే మీ మధ్య ఉన్న రిలేషన్ ఏమిటో నాకు తెలియదనుకున్నావా? ఇన్నాళ్ళు నీ చుట్టూ ఎంతమంది అమ్మాయిలను తిరిగినా పట్టించుకోకపోతే నికాసైన మగాడివే అని అనుకున్నా, గే అని ఈరోజు తెలిసిందే. మరి ఒకప్పుడు పిల్లల్ని ఒంటరిగా తీసుకొని ఇక్కడికి వచ్చా కదా, వాళ్ళని ఎలా కన్నా అని రహస్యంగా అడిగినట్లు అడిగాడు మోహిత్. రే, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? నేను కే కాదు, వాళ్ళు నా రక్తం పంచుకు పుట్టిన పిల్లలు. ఇంకొకసారి పిచ్చి పిచ్చి వాగుడు వాగితే గూబ పగిలిపోతుంది. నేను చూస్తేనే నాకు ఒళ్ళు మండుతోంది. ముందిక్కడి నుంచి పోరా పంది అని కోపంగా అరిచాడు హర్ష. నువ్వు కొడితే కొట్టించుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. కమాన్ డార్లింగ్, బీట్ మీ, సదా మీ సేవలో, కానీ నా రిక్వెస్ట్ మాత్రం యాక్సెప్ట్ చేయి అని గోముగా అడిగాడు మోహిత్. నీకేం కోరిక ఉందరా? అసలు నీ పైత్యమంతా నా దగ్గర ఎందుకు చూపిస్తున్నావు అని అసహనంగా అడిగిన హర్షతో, మీ ఇంట్లో ఉన్న అతనితో ఎలాగో రిలేషన్లో ఉన్నావు కాబట్టి నా ప్రపోజల్ కూడా యాక్సెప్ట్ చేయి, నన్ను కూడా నీ వాడిని చేసుకో, జీవితాంతం నీ కాళ్ళ దగ్గర హాయిగా బ్రతికేస్తాను అని ఏదేదో చెప్పుకుంటూ పోయాడు మోహిత్. నీకు పిచ్చిగాని పట్టిందేంట్రా? అతనితో నా రిలేషన్ నువ్వు ఊహించలేనిది. నీ పాటికి నువ్వు ఏదేదో ఊహించుకొని పిచ్చి పిచ్చిగా వాగకు. నీకు అసలు విషయం చెప్తాను, క్లియర్గా విను, చక్కగా బుర్రలోకి ఎక్కించుకో. నాకు ఇప్పటి వరకు ఎవరితోనూ అక్రమ సంబంధం లేదు, ఇకపై రాదు కూడా. నేను రిలేషన్లో చాలా నిజాయితీగా ఉంటాను. నా పార్ట్నర్ తప్ప మరెవ్వరూ నా మనసులో లేరు. నా పిల్లలకి సావితి తల్లిని లేదా తండ్రిని తీసుకొచ్చి వాళ్ళని కష్టాల్లో పడేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. నా లైఫ్ ఒక్కరికే సొంతం, మరొకరికి అందులో చోటు లేదు. నువ్వు ఎంత ట్రై చేసినా వేస్ట్. నీకు తగ్గ వాళ్ళని సెలెక్ట్ చేసుకొని పెళ్లి చేసుకో, లేదంటే నచ్చిన అమ్మాయితో పులిహోర కలుపుకో. అంతేకాని అడ్డమైన వాగుడు వాగి నా బుర్ర తినకు. మొదటిసారి కాబట్టి ఓపిక్గా చెప్పాను, ఇంకొకసారి మాటలతో చెప్పడం కాదు, డైరెక్ట్గా చేతలే అని వార్నింగ్ ఇచ్చాడు హర్ష. నువ్వు చెప్పింది నిజమేనా? అయినా కూడా నిన్ను వదులుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు. ఐ లవ్ యూ డార్లింగ్, ఐ డోంట్ వాంట్ టు లీవ్ యూ. నీ మీద నాకున్న ప్రేమ నిజం. నీలో ఒక సలీం, ఒక షాజహాన్, ఒక దేవదాస్ ఉన్నారు. నీకోసం ఒక సాంగ్ కూడా అంకితం చేస్తున్నాను అని ఒక పాట పాడాడు. రే ఈడియట్, అది లవర్స్ సాంగ్ రా సన్యాసి. సరే, నేను కూడా నేను ఫాలో అవుతూ ఒక మంచి సాంగ్ డెడికేట్ చేస్తున్నాను, విని పండగ చేసుకో అని చెప్పి అన్నదమ్ముల సంబంధానికి సంబంధించిన ఒక సాంగ్ పాడింది. అప్పుడే లిఫ్ట్లోకి ఎంటర్ అవుతున్న మోహిత్ ఆ పాట విని గుండె పట్టుకొని, అమ్మా ప్లీజ్ హర్ష, నన్ను బ్రదర్ అని నా మనసును ముక్కలు చేయకు. మళ్ళీ ఆ ముక్కల్లో నీ ప్రేమను వెతుక్కోవడం కష్టం అవుతుంది. నువ్వు ఒప్పుకుంటే నన్ను పెళ్లి చేసుకుంటా, గుండెల్లో పెట్టి పూజించుకుంటా. కాదంటే నా మనసులో మంట పెట్టుకుంటూ ఆ చలిమంటలో నన్ను కూర్చోబెడతా అని కవిత్వానికే తమ్ముడైన కవిత్వాన్ని చెప్పి అక్కడే ఉంటే అతని చేతిలో తనకి దినం భోజనం కన్ఫర్మ్ అని తెలిసి లిఫ్ట్ డోర్ క్లోజ్ చేశాడు మోహిత్. అతని మాటలకి మెంటలు వచ్చిన హర్ష అతన్ని కొట్టడానికి ఏమైనా దొరుకుతుందేమో అని వెతికేలోపు మోహిత్ ఉన్న లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళడం కూడా జరిగిపోయింది. బయటకు వచ్చిన అతనికి మానవత ఎదురు చూస్తూ కనిపించడంతో ఆమెను తీసుకొని వెళ్ళిపోయాడు. మోహిత్ మీద కోపంతో కర్ర కోసం వెతుకుతున్న హాస్ని గట్టిగా వినిపించిన నవ్వుకి టక్కున తల తిప్పి చూసింది. ఆమెకు కాస్త దూరంలో గోడకు ఆనుకొని నిలబడి పొట్ట పట్టుకొని నవ్వుతున్న విరాట్ని చూసి ఆశ్చర్యపోయింది. కాసేపు అతని అందమైన నవ్వు చూసే మాయలో పడిపోయి అలా చూస్తూ ఉండిపోయింది. కానీ అంతలోనే అతని నవ్వు గల కారణం ఊహించిన ఆమె అతనికి ముఖం చూపించలేక సిగ్గుతో చచ్చిపోయింది. గాడ్, ఆ అడ్డగాడిద వాగిన వాగుడు మొత్తం విరాట్ గారు విన్నట్టున్నారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని మనసులోనే వాపోయింది. అలా నవ్వుతూనే ఆమె దగ్గరికి వచ్చి, నువ్వు అమ్మాయిగానే కాదు, ఆ అబ్బాయిగా కూడా చాలా అందంగా ఉన్నావు హాస్ని. అందుకే నీకోసం నీ ఫ్యాన్స్ పడి చచ్చిపోతున్నారు. చూసావా, నీకోసం కవిత్వం కూడా చెప్పారు, బాగుంది కదా అని ఆమె బుగ్గకిల్లాడు విరాట్. ఊరుకోండి విరాట్ గారు, నవ్వకండి, నాకు పిచ్చ కోపం వస్తుంది. ఒక ఆడదానిగా ఉంటే నాతో పాటు పిల్లలకు కూడా రక్షణ లేదని మగవాడిగా అవతారం మార్చుకున్నాను. అయినా ఇలాంటి తిప్పలు తప్పడం లేదు. ఇప్పుడు వీడి పైత్యం మరింత పెరిగింది, అందుకే వాంటెడ్గా నన్ను టార్చర్ చేస్తున్నాడు అని అసహనంగా అంది హాస్ని. తను కావాలని నిన్ను ఇరిటేట్ చేస్తున్నాడు, లైట్ తీసుకో అని చెప్తూ ఆమెను లోపలికి తీసుకెళ్ళిపోయాడు. హర్ష వీడియో పోస్ట్ చేసినప్పటి నుండి శాలినికి బ్యాడ్ టైం మొదలైంది. ప్రతి విషయంలోనూ ఆమెకు ప్రతికూలత ఎదురవుతోంది. ఒక్కరు కూడా ఆమెకు సపోర్ట్ చేయడం లేదు. ముఖ్యంగా సందీప్ ఆమెను అస్సలు పట్టించుకోవడం లేదు. ఆ విషయం మాట్లాడడానికి అతని ఆఫీస్కి వెళ్ళింది.
కానీ అతను కనిపించకపోవడంతో నేరుగా వెళ్ళి పర్సనల్ క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి షాక్తో నిలబడిపోయింది. అక్కడ బెడ్ మీద అర్ధనగ్నంగా ఉన్న యోగిత మీద షర్ట్లెస్గా పడుకొని సీరియస్గా రొమాన్స్లో మునిగి తేలుతున్న సందీప్ కనిపించాడు. ఇద్దరిని అలాంటి పరిస్థితుల్లో చూసిన ఆమె గుండెల్లో కోపం లావాలాగేసింది. ఎర్రబడ్డ కళ్ళతో క్రోధంగా చూస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవచ్చా అని గట్టిగా అరిచింది. ఆమెను చూసి యోగిత బట్టలు సరిచేసుకొని బయటికి వెళ్ళిపోయింది. అది చూసి అసహనానికి లోనైన సందీప్, జరిగింది చూస్తూ కూడా అలా అడుగుతున్నావేంటి? కళ్ళు కనిపించడం లేదా? అయినా ఒకరి పర్సనల్ రూమ్లోకి వచ్చే ముందు డోర్ నాక్ చేసి రావాలని మినిమం కామన్ సెన్స్ కూడా లేదా అని హేళనగా అడిగాడు. అతని మాటలకి కోపంతో ఊగిపోయిన శాలిని, హౌ కుడ్ యూ డూ దిస్ టు మీ? నన్ను ఇంతగా మోసం చేయడానికి సిగ్గులేదా? 10 ఏళ్లుగా నీతోనే ఉన్నందుకు నేను తయారు చేసిన ఆర్టిస్టులతోనే సంబంధం పెట్టుకొని నా గుండెల మీద కొట్టావు. కొంచెం కూడా తప్పని అనిపించడం లేదా? అసలు నీకేం తక్కువ చేశానని నన్ను కాదని దాన్ని తగులుకున్నా? ఈ విషయాన్ని ఇంత తేలిగ్గా వదిలేస్తారని అస్సలు అనుకోను. నాకు అన్యాయం చేసిన నిన్ను దాన్ని రోడ్డు మీదకు లాగుతాను అని ఇష్టం వచ్చినట్లు వాగింది. అసలు నా మీద అజమాయిషి చేయడానికి నువ్వెవరివి? కట్టుకున్న పెళ్ళామే నన్ను క్వశ్చన్ చేసే ధైర్యం చేయదు. ఆఫ్టర్ ఆల్ కోరికలు తీర్చడానికి వచ్చిన ఆడదానివి నువ్వు నన్ను ప్రశ్నిస్తావా? చిన్ని రోజులు నీతో ఉపయోగం ఉంది కాబట్టి కంపెనీలో నీకంటే అందగత్తెలు ఉన్నా కూడా నిన్ను మెయింటైన్ చేశాను. ఇక నన్ను భరించాల్సిన అవసరం నాకు లేదు. ఎవరైనా కొత్త కొత్త అందాలను రుచి చూడాలని అనుకుంటాడు కానీ నీలాంటి ముసల్నక్కను ఆంటీని పట్టుకొని ఉండాలని అనుకోడు. అయినా నువ్వేదో పెద్ద పతివ్రత నట్టు కబుర్లు చెప్పకు. ఇప్పటికి ఎంతమందిని నీ అవసరం కోసం బెడ్ మీదకు రప్పించుకొని ఒళ్ళు అప్పగించావో నాకు తెలియదు అనుకున్నావా? ఎంతోమంది ఆర్టిస్టులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్ అందరితో బెడ్ షెట్ చేసుకున్న నీకు నన్ను ప్రశ్నించే అధికారం లేదు. ఆ రోజు బాత్రూమ్ దగ్గర హర్షతో మాట్లాడుతున్నప్పుడే నీ నిజస్వరూపం పూర్తిగా అర్థమైంది. అప్పుడే నిన్ను శాశ్వతంగా వదిలించుకోవాలనుకున్నాను. ఇక నుంచి నువ్వు కంపెనీకి కూడా రావాల్సిన అవసరం లేదు. గెట్ లాస్ట్ అని గట్టిగా అరిచి మరి చెప్పాడు సందీప్. నో, ఇలా జరగడానికి నేను ఒప్పుకోను. అంత సులువుగా నన్ను ఎలా తీసేస్తావు? మరి నా అండర్లో ఉన్న ఆర్టిస్టులందరినీ ఎవరు మేనేజ్ చేస్తారు? ఇది చాలా రాంగ్ డిసిషన్. తొందరపడితే నువ్వే రిగ్రెట్ ఫీల్ అవుతావు. ఆలోచించుకో అని అతన్ని బెదిరించే ప్రయత్నం చేసింది శాలిని. నీకంత కష్టం ఇవ్వనులే అని ఒక వ్యక్తిని లోపలికి రమ్మని పిలిచి, ఇతని పేరు జనార్దన్, కొత్తగా మన కంపెనీలో జాయిన్ అయిన ఏజెంట్. ఇక నుండి యోగిత ఇతని అండర్లోనే వర్క్ చేస్తుంది. నీకంటే చాలా ఎక్స్పీరియన్స్ అండ్ ఎఫిషియెంట్ ఎంప్లాయ్ కాబట్టి నువ్వు అస్సలు వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు అని సింపుల్గా చెప్పాడు సందీప్. హలో మిస్ శాలిని, ఇండస్ట్రీలో మీకు చాలా మంచి నేమ్ ఉందని విన్నాను. మీ బ్లెస్సింగ్స్తో నేను కూడా మీ అంత ఎత్తు కాకపోయినా నా స్థాయికి తగ్గట్టుగా పేరు తెచ్చుకోవాలని గట్టిగా కోరుకోండి అని కితకితలు పెట్టుకొని మరీ నవ్వాడు. ఓట్, వయసులో నాకంటే మినిమం 10 ఏళ్ళు పెద్దగా ఉన్నాడు, వీడిని నేను బ్లెస్ చేయాలా అని అతన్ని అసహ్యంగా చూస్తూ అక్కడ ఉండలేక బయటికి వెళ్ళిపోయింది శాలిని. ఇదంతా జరగడానికి కారణం హర్ష అనుకొని అతని మీద పక్క పెంచుకుంది. సమయం చూసి దెబ్బ కొట్టాలని ఎదురుచూస్తూ ఉంది. నిన్ను అస్సలు వదిలిపెట్టను హర్ష. నీ వల్ల నా జాబ్, నా శాలరీ, నా పరువు అన్నీ పోగొట్టుకున్నాను. కేవలం నీ వల్లే. మొన్నటి వరకు నా మోచేతి నీళ్లు తాగిన వాళ్ళు ఈరోజు నన్ను ఎగతాళి చేసే పరిస్థితికి వచ్చారు. అతి తొందరలో నీ అంతు చూస్తాను అని కసిగా అనుకుంది. కొన్ని రోజుల ఇంట్లో ప్రాపర్ రెస్ట్ తీసుకొని పిల్లలతో క్వాలిటీ టైం స్పెండ్ చేసి ఫైనల్గా ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు హర్ష. ఆఫీస్లో తన క్యాబిన్లో బిజీగా వర్క్ చేసుకుంటున్న హర్ష దగ్గరికి అతని అసిస్టెంట్ వచ్చి శాలినిని కంపెనీ నుండి బయటకు గంటేసిన వైనంతో పాటు కొత్త మేనేజర్ను నియమించడం వరకు మొత్తం చెప్పాడు. ఆల్రెడీ ఆ విషయం గురించి ఊహించిన ఉండటంతో పెద్దగా రియాక్ట్ అవ్వలేదు హర్ష. దాంతో అసిస్టెంట్ అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ, అదేంటి సార్, విషయం తెలిసి మీరు హ్యాపీగా ఫీల్ అవుతారనుకుంటే అసలు కొంచెం కూడా రియాక్షన్ అవ్వడం లేదు. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను తెలుసా అని చెప్పాడు. మీరెందుకు చంటి గారు అంత ఫీల్ అవుతున్నారు? మన దగ్గర వీడియో ఉంది కాబట్టి అది పోస్ట్ చేసి ప్రాబ్లం నుండి తప్పించుకున్నాను. లేదంటే శాలిని ప్లేస్లో నేనుండేవాడిని. ఆమెను వదులుకోవడానికి సందీప్ ఏమైనా అమాయకుడా? కావాలనే టైం చూసి ఆమె ప్రొఫెషన్ మీద కొట్టాడు. ఇలాంటివన్నీ మనం పెద్దగా పట్టించుకోకూడదు. వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి అని చెప్పేసి కాన్ఫరెన్స్ ఉండటంతో అక్కడికి వెళ్ళాడు హర్ష. అప్పటికే మీటింగ్ హాల్లో హైయర్ అఫీషియల్స్ అందరూ వచ్చేస్తున్నారు. సందీప్ రాగానే మీటింగ్ స్టార్ట్ చేసి అందరికీ కొత్తగా జాయిన్ అయిన ఏజెంట్ జనార్దన్ను పరిచయం చేశాడు. అతను అందరిలో ప్రొఫెషనల్గా స్పీచ్ ఇస్తూ తనకు విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని అందరినీ కోరాడు. అయితే వచ్చిన దగ్గర నుండి సందీప్ తనను చూస్తున్న విధానంలో చాలా మార్పు వచ్చింది. ఆ రోజు బాత్రూమ్ దగ్గర శాలిని నిజస్వరూపం కళ్ళారా చూసిన దగ్గర నుండి ఆ తేడా అతనికి అర్థమైంది. అందుకే తనను అనుకూలంగా ఉండే ఫ్యామిలీ మెంబర్ను తీసుకొచ్చి ఏజెంట్గా చేశాడు. అతని ఉద్దేశం అర్థం చేసుకున్న హర్ష తనలో తానే నవ్వుకున్నాడు.
జనార్దన్ అందరితో మాట్లాడిన తర్వాత అతన్ని ప్రత్యేకంగా హర్ష దగ్గరికి తీసుకొచ్చి పరిచయం చేశాడు సందీప్. మీట్ మిస్టర్ హర్ష, మన కంపెనీలో మోస్ట్ టాలెంటెడ్ ఏజెంట్. ఇతనికి వర్క్లో ఉన్న డెడికేషన్ ముందు ఎవరూ సాటిరారు. అలాగే పనిచేసే కంపెనీ బాస్కి ముఖ్యమైన వ్యక్తిగా ఉంటాడు. కల్లో కూడా మోసుంచాడు. ఇతని గురించి ఎంత చెప్పినా తక్కువే. రీసెంట్గా వచ్చిన సమస్యను చాలా తెలివిగా సాల్వ్ చేసి ఇండస్ట్రీలో తన పేరు మారు మోగిపోయేలా చేశాడు. ఇప్పుడు ఇతని గురించి తెలియని వాళ్ళు ఉన్నారంటే నిజం కాదేమో అనిపిస్తుంది అని పొగడ్తల వర్షం కురిపించాడు సందీప్. వావ్, మీ నోటి నుండి గొప్పగా వింటున్నానంటే మిస్టర్ హర్షలో చాలా ప్రత్యేకత ఉన్నట్టుంది. మీతో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నాకు వర్క్లో మీ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ఆశిస్తున్నాను అని అతను షేక్ హ్యాండ్ ఇస్తూ అన్నాడు జనార్దన్. ష్యూర్ మిస్టర్ జనార్దన్, యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. నా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది. అయినా మీరు కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ అని విన్నాను. కాబట్టి మీ నుండి నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. తొందరలో ఆ రోజు రావాలని కోరుకుంటున్నాను అని చిరునవ్వుతో చెప్పాడు హర్ష. ఇంతలో అతని ముందు ఒక కార్కి పెట్టి, దిస్ ఈజ్ ఫర్ యూ హర్ష. నీ సిన్సియారిటీ అండ్ డెడికేషన్కి ఇంప్రెస్ అయ్యి నీకు గిఫ్ట్గా ఇస్తున్నాను. దయచేసి కాదనకుండా తీసుకో. నువ్వు నా అండర్లో నిజాయితీగా వర్క్ చేసినంతకాలం నీ కన్నింట్లోనూ అండగా ఉంటాను అని చెప్పాడు సందీప్. థ్యాంక్ యూ సందీప్, కానీ ఇంత ఖరీదైన కార్ నాకెందుకు ఇస్తున్నారు అని అడిగాడు హర్ష. ఆల్రెడీ చెప్పాను కదా, నా కంపెనీలో ఎంప్లాయీస్ అందరూ ఒక్కటే. మీ వర్క్ అండ్ బిహేవియర్ బట్టే నా ట్రీట్మెంట్ ఉంటుంది. మీ కార్ కింద పార్కింగ్లో ఉంది. వెళ్ళండి, ఎంజాయ్ యువర్ డే అని చెప్పాడు సందీప్. అతనికి థ్యాంక్స్ చెప్పి బయటకు కదిలిన అతనికి జనార్దన్ ఆపి, మీరు చాలా అందంగా సుకుమారంగా ఉన్నారు మిస్టర్ హర్ష. ఈ మధ్యకాలంలో నీలాంటి అబ్బాయిని అస్సలు చూడలేదు. టాప్ హీరోలకి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్న మీరు ఏజెంట్గా ఎందుకు ఉండిపోయారు అని అడిగాడు. నాకు ఆ ఇంట్రెస్ట్ లేదండి, మనం మరొకసారి మీట్ అవుతాం. నాకు ఇప్పుడు ఒక ముఖ్యమైన పని ఉంది అని అతనికి చెప్పి పార్కింగ్ వైపు కదిలాడు హర్ష. పార్కింగ్ ఏరియాకి వెళ్ళిన అతనికి ఒక పక్కన పార్క్ చేసిన కొత్త సిల్వర్ కలర్ కార్ కనిపించింది. వావ్, చాలా బాగుంది అనుకుంటూ డోర్ ఓపెన్ చేసి డ్రైవింగ్ సీట్లో కూర్చున్న అతనికి లోపల ఇంటీరియర్ చాలా బాగా నచ్చింది. చూడడానికి చాలా బాగుంది. బట్ రైడింగ్ చేస్తే పర్ఫార్మెన్స్ కూడా తెలుస్తుంది. అది కూడా చేస్తే సరి. ముందు నా పాత కార్ తీసుకెళ్ళమని డ్రైవర్కి చెప్పాలి అనుకుంటూ కార్ దిగి మొబైల్ బయటకు తీసిన అతన్ని ఎవరో వెనుక నుండి తల మీద కొట్టారు. దాంతో స్పృహ తప్పి పడిపోయిన అతన్ని ఎవరో కిడ్నాప్ చేశారు. ఇంతకీ హర్షను కొట్టింది ఎవరు? నెక్స్ట్ పాటలు చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.